తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకు వేతనాలు పెంచాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేసి పనిభారం తగ్గించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐగా ఈ నెల 22న చలో ఎస్పీడీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే అందుకు సంబంధించినటువంటి కరపత్రాలను ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేజీబీవీ యూఆర్ఎస్ మోడల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ సిబ్బందికి ఇలా కనీస వేతనాలు అమలు కావట్లేదు. వాళ్ళకి అతి తక్కువ వేతనాలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా అప్గ్రేడ్ అయినటువంటి కాలేజీలుగా అప్గ్రేడ్ అయినటువంటి కేజీబీవీలో వర్కర్ల పోస్టులు పెంచట్లేదు. విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది కానీ వర్కర్ల సంఖ్య పెరగట్లేదు. దాంతో వాళ్ళు ఇవాళ తీవ్రమైన పనిభారానికి గురవుతూ ఉన్నారు, అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. కొద్దిమంది ఇవాళ పనిచేసి అలిసి అనారోగ్యాలకు గురై చనిపోయిన సంఘటనలు కూడా జరిగినాయి. కానీ వీళ్లకు ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ మిగతా సౌకర్యాలు కల్పించబడట్లేదు. రిటైర్ అయిన వాళ్ళకి గ్రాట్యుటీ ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా హక్కుల ఉల్లంఘన అవుతుంది. వీళ్ళని శ్రమదోపిడీ చేస్తూ ఉన్నది ప్రభుత్వం. వెంటనే ఈ ఖాళీ పోస్టులు భర్తీ చేసి పనిభారం తగ్గించాలి. అదేవిధంగా రిటైర్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళందరికీ అతి తక్కువ వేతనాలు ఉన్నాయి. వెంటనే వేతనాల పెంపుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టుగా వాళ్ళని రెగ్యులైజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం జరిగే ఈ నెల 22న జరిగే చలో ఎస్పీడీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లాలోని కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకు మేము యూనియన్గా పిలుపునిస్తూ ఉన్నాం.